హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉద్దండపు సుకన్య. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కుబేర కుంచం అంటే ఏంటో, కుబేర కుంచాన్ని ఎప్పుడు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి, కుబేర కుంచం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, ఎలాంటి ఫలితాలు కలుగుతాయని ఈ వీడియోలో నేను మొత్తం చెప్తానండి క్లారిటీగా, ఏ డౌట్ లేకుండా. ఎప్పుడైనా సరే కానీ ఒక వెండి గ్లాస్ మీద కానీ, లేకంటే పంచలోకల గ్లాస్ మీద కానీ, ఉంటే రాగి గ్లాస్ మీద కానీ, కుంకుమ, చక్రము, నామం, ఈ 3 నామాలు అనేది గ్లాస్ మీద ఈ 3 గుర్తులు ఉంటే దాన్ని కుబేర కుంచం అంటారండి అనే పేరుతో పిలుస్తారు. ఈయనే ధనలక్ష్మి కుంచం అనే పేరుతో కూడా పిలుస్తారు. కుబేర కుంచం లేదా ధనలక్ష్మి కుంచం అని మనం గృహంలో ప్రత్యేక విధానాలతో పూజించుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి అని మన పండితులు అయితే చెప్తున్నారు. ఈ గ్లాస్ లో అయినా కానీ, లేకంటే ఇత్తడి కానీ, లేకంటే రాగి దాంట్లో అయినా కానీ శంకు చక్రాలు నేటివి గలాస్ అనేది మనం ఇంటికి తెచ్చుకోవాలండి. ముందుగా మన స్తోమత బట్టి, డబ్బు ఉంటే వెండి తెచ్చుకోవచ్చు, ఇత్తడి కానీ రాగి కానీ తెచ్చుకోవాలండి. దీని కిందికి ఒక రాగి ప్లేట్ కూడా తెచ్చుకోవాలండి. అలాగే ఇప్పుడు నేను చూపించా కదా, మంగళకరమైన కొన్ని వస్తువులు, లక్ష్మీదేవికి ప్రీతి చెందేటివి, గురువింద గింజలు, ముత్యాలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ముత్యపు శంఖ, కొన్ని చిల్లర నాణ్యాలు, వీటిని ఇప్పుడు మనం తీసుకున్న శంకు చక్రం అది కుబేర కొంచెం గలాస్కి మనం చక్కగా గంధం, పసుపు, బొట్లు, కుంకుమతో బొట్లు ఆ ప్లేట్కి కానీ దీనికి కానీ చక్కగా పెట్టుకోవాలండి. ఈ గ్లాస్ని అలా మనం చక్కగా పసుపు, కుంకుమ బొట్లతో అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఇది ఎలా పెట్టాలనేది చెప్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మీకు చూపిస్తున్నట్టుగా నేను ఈ 3 నామాలుగా శంకు చక్రము, నామము, అలాగే వీటికి చక్కగా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. కుబేర కొంచెం పూర్వకాలం నుంచి అయితే మన ఇళ్ళల్లో వాడుతూనే ఉంటారు. చిన్న వాటిని సాల, సేరు, అద్ద అట్లా అంటూనే ఉంటారు కదండి. అలాంటివన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది బాగా కలుగుతుంది. అన్నానికి లోటు లేకుండా ఉంటుందండి. చక్కగా అలంకరించుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. నామానికి కానీ, శంకు చక్రాలకు కానీ, అలాగే ప్లేటుకు కూడా మనం బొట్టు అనేది పెట్టుకోవాలండి చక్కగా. ఎక్కించి ఈ కుబేర కొంచెం పౌర్ణమి రోజు కానీ, మంగళవారం, శుక్రవారం రోజుల్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి. ముందుగా దీంట్లో ఏమేమి వేయాలనేది చెప్తానండి. ఫస్ట్ అయితే మనం బొట్లు అయితే పెట్టుకున్నాం కదా, బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ బియ్యం అయితే వేయాలండి. దాంట్లో ముందుగా ఈ కుబేర కుంచంలో అయితే మనము బియ్యం అయితే వేసుకోవాలండి. బియ్యం వేసుకున్న తర్వాత మంగళకరమైన వస్తువులు ఇవి ఉన్నాయి కదా, లక్ష్మీ గోవలు, ఇవి ఏవైనా వేస్తున్నా అండి. ఇవి గోమతి చక్రం, ఆ తర్వాత ఇది వచ్చేసి లక్ష్మీ గవ్వం, అలాగే గురువింద గింజలు, ముత్యాలు అండి. ఉంటే పగడాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కుంకుమ అయితే కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని బియ్యం వేసి పెట్టేసుకోవాలండి. వీటి మీద కింద పడకుండా వేసుకోవాలండి. ఈ కుబేర కొంచెం పెట్టుకోవడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందండి. చాలా మంచిదండి ఇట్లా పెట్టుకుంటే. ఇది వేసుకున్న తర్వాత మనము ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇది వచ్చేసి దీనిపైన నేను కిందకి ప్లేట్ కావాలి కదా, దానికి కూడా పసుపు తీసి బొట్లు పెట్టుకోవాలా. కొంచెం పెద్దగా ఉందంటే చిల్లర నాణ్యాలు దాని కింద అష్టదళ పద్మం ముగ్గులా పెట్టుకోవచ్చండి. దానిపైన అయితే నేను ముత్యపు శంఖం అయితే పెట్టేస్తున్నాను. ఇది ముత్యపు శంఖం అండి. ఆ తర్వాత నేను దీన్ని కొంచెం అట్లా పక్కన పెట్టి ఇప్పుడు అది ప్లేట్ ఉంది కదా, దానిలో అయితే బొట్లు అయితే పెడుతున్నాను అండి. దానికి బొట్టు పెట్టినాక నాకు చిన్న ప్లేట్ కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ముందు కొంచెం పెట్టిన తర్వాత దాని చుట్టూరు ఈ చిల్లర నాణ్యాలు అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీన్ని కుబేర కుంచం అని పిలుస్తారండి. అలాగే లక్ష్మీ కుబేర కుంచం కూడా అంటారు. ఏ ఇంటిలో అయితే పూజ గదిలో ఈ కుబేర కుంచం ఉంటుందో ఆ ఇంట్లో విశేషమైన లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కుబేర కుంచంని అప్పుడప్పుడు తీసి శుభ్రం కూడా చేసుకుంటూ ఉండాలండి. అయితే ఏ టైంలో ఏ రోజు శుభ్రపరచాలో మీకు డౌట్ అయితే వస్తుంది కదండి. అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ కుబేర కుంచాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేయడం అంటే దాంట్లో ఉన్న బియ్యం తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి.
బియ్యంతో మనము పొంగలైతే వండుకోవాలండి. పొంగల్ని కుటుంబంలో ఉన్న అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. కుబేర కుంచంలో ఉన్న లక్ష్మీదేవి ప్రధానమైన గురివించలు, గోమచక్రాలు ఇవన్నీ శుభ్రంగా నీళ్ళతో కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చండి. తర్వాత గలాస్ కూడా నీట్‌గా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. అయితే కుబేర కుంచాన్ని ఎప్పుడు కూడా కడిగిన తర్వాత బోల్డా అనేది పెట్టకూడదండి. అయితే కుబేర కుంచాన్ని తడి పోవాలని చెప్పి ఆరబెట్టాలని చెప్పేసి బోల్డా పెట్టడం అనేది చేయకూడదండి. తడి పోవాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా బోల్డా అనేది పెట్టకూడదు. ఒకసారి కొంతమంది తెలియక తడి పోవాలని చెప్పి బోల్డా అయితే పెడుతూ ఉంటారు కదా! ఇంకు చక్రాల నామాలు గుర్తుండే గలాస్‌ని కుంచాన్ని పరిస్థితుల్లో కూడా బోర్లించకూడదండి. అట్లా బోలిస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది తగ్గిపోతుంది. ఈ నియమం పాటించాలి. కుబేర కొంచెం ఎప్పుడు శుభ్రపరచుకోవాలంటే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ శుభ్రపరచుకోవచ్చు. ఇలా ప్రత్యేక విధి విధానాలతో పాటు మీ ఇంట్లో కుబేర కుంచం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.